హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అహం రివ్యూస్. మనం వెయిట్ చేస్తున్నాం కదా బిగ్ బాస్ సీజన్ 10 కి సంబంధించి అగ్ని పరీక్షది ప్రోమో ఎప్పుడు వస్తుందని. ఓకే, ప్రోమో 4 అవర్స్ బ్యాక్ వచ్చేసింది స్టార్ మాలో. ఆ ప్రోమో చూసిన తర్వాత నా ఒపీనియన్స్ ఏంది, నేను దాని గురించి ఏం చెప్పబోతున్నానో ఈ వీడియోలో మీరు చూస్తారు. దాంతోపాటు ఈ వీడియోలో మనము అంటే ఎవరు అర్హులు, అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, దానికి సంబంధించింది, అంటే మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దాంతోపాటు వీడియో ఎలా అప్లోడ్ చేయాలనే వాటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాము. ప్లీజ్ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు ఈ వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఇవన్నీ మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఓకే, ముందు మనము బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సంబంధించిన ప్రోమో వచ్చింది కదా, దాన్ని డిస్కస్ చేసాం. సింపుల్, దానిలో ఏం లేదు. మనకు నాగ్ సార్ ఉంటారు కదా, నాగ్ సార్ దానిలో మనకు ఒక డైలాగ్ చెప్తారు. ఏంటంటే, లైఫ్లో అద్భుతాలు సాధించాలంటే సామాన్యులకి అవకాశం కొన్నిసార్లే వస్తుంది. ఇప్పుడు అలాంటి అవకాశం మళ్ళీ మీ ముందుకు వచ్చింది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటారు. అంటే మళ్ళీ మీ ముందుకు వచ్చిందంటే ఇది అగ్ని పరీక్ష సీజన్ 2 కాబట్టి మళ్ళీ మీ ముందుకు వచ్చింది అన్నారు. అంటే సామాన్యులకు ఇది ఇంకో అవకాశం అని చెప్తారు. దాంతోపాటు మనకి ఏంటంటే ఇక్కడ నాకు సార్ ఏం చెప్తారంటే మనకు ఎక్కడ అప్లై చేసుకోవాలి, దాని లింక్ ఏమో చెప్తారు. ఇక్కడ లింక్ ఏంటంటే మనకు సింపుల్గా bbtelugu.geostar.com లో మనం అక్కడ వెళ్ళి లాగిన్ చేసి అక్కడ నుంచి అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే అక్కడ మనం ఆడిషన్ వీడియో అప్లోడ్ చేయండి. తర్వాత జూన్ 20 టు జూన్ 20 వరకు 20 అర్ధరాత్రి వరకు లైన్స్ ఓపెన్ ఉంటాయి. అంటే జూన్ 20 అర్ధరాత్రి వరకు మనము అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 9 days జూన్ 12 నుంచి జూన్ 20 వరకు అని 9 days మనకి ఇచ్చారు. ఆ టైంలో అప్లోడ్ చేసుకోవాలి. దాంట్లో మనం కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, అంటే షరతులు వర్తిస్తాయని ఉంటాయి కదా, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. అయితే మనము ఇప్పుడు ప్రోమో గురించి డిస్కస్ చేశాం కదా. ఈ ప్రోమోలో జస్ట్ ఏంటంటే మనకు ఆడిషన్ వీడియో అప్లోడ్ చేయండి అనే డిస్కషన్ గురించి కూడా డిస్కషన్ ఉంది. దాంతోపాటు ఎవరు ఎలిజిబుల్ అవుతారు, అంటే మనకు ఎవరు అప్లై చేసుకోవాలి, అర్హులు ఎవరు, అంటే ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏముంటాయి, మనము అంటే ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు దీనికి, ఎవరు లేదు అనేది మనము తెలుసుకోవాలి కదా. ఎందుకంటే నార్మల్గా మనం అప్లై చేయాలని కాదు కదా, ఎవరు ఎలిజిబుల్ అవుతారు లేదనే డిస్కషన్ కూడా మనము చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఎలిజిబుల్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనకు ఇదే వెబ్సైట్లో ఇక్కడ bbtelugu.geostar.com లో మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్కి సంబంధించిన ఒక 21 pages PDF డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్లో చూసి నేను చెప్తున్నాను. అంటే మనకు ఏమేమి ఎలిజిబిలిటీ కండిషన్స్, దానిలో ప్రిన్సిపల్స్ రూల్స్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ పార్టిసిపెంట్స్ ఏమి ఇచ్చిందంటే, పార్టిసిపెంట్స్ హూ ఆర్ ఏజ్డ్ 18 years అండ్ అబోవ్ యాజ్ ఆన్ 10th June 2026, అంటే 10th June 2026 వరకు 18 years అండ్ అబోవ్, అంటే 18 years అండ్ 18 years కన్నా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవడానికి వస్తుంది. తర్వాత పార్టిసిపెంట్ హూ ఆర్ ఇండియన్ సిటిజన్స్ అండ్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ అప్లికేబుల్ లాస్, అంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. తర్వాత రెసిడెంట్స్ ఆఫ్ ఇండియాలో ఉండే వాళ్ళు అయి ఉండాలి. తర్వాత ఇండియన్ రెసిడెంట్స్, అంటే ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలంటే కొందరు ఫారెన్లో కూడా ఇండియన్ సిటిజన్ అంటే ఫారెన్లో కూడా ఉంటారు కదా, ఆ విధంగా చెప్తున్నారు. అంటే ఇండియన్ సిటిజన్స్ అండ్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పారు. తర్వాత హూ కెన్ ఫ్లూయెంట్లీ స్పీక్ ఇన్ తెలుగు, అంటే తెలుగులో మాట్లాడే వాళ్ళు, అంటే ఫ్లూయెంట్గా మాట్లాడే వాళ్ళు ఉండాలని చెప్పారు. తర్వాత ఇంకా మిగతా టర్మ్స్ అండ్ కండిషన్స్, దీనిలో ప్రొవైడ్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అప్లికేబుల్ అయితే అని కూడా చెప్పారు. అంటే ఎలిజిబుల్ సింపుల్గా చెప్పాలంటే ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటంటే ఏమంటారు, 10th June 2026 వరకు 10th June 2026 వరకు 18 years అండ్ అబౌవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. తర్వాత ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. తర్వాత తెలుగు పర్ఫెక్ట్గా తెలుగు మాట్లాడగలగాలి, ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలని ఇక్కడ ఇచ్చారు. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఫాలో అవ్వాలని చెప్పారు. దాంతోపాటు మనకు ఇక్కడ ఎలా రిజిస్టర్ చేసుకోవాలనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తే, ఇక్కడ వెబ్సైట్లోకి మనము ఏదైతే bbtelugu.geostar.com లోకి ఎంట్రీ అయిన వెంటనే మనకు అక్కడ ఒక బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది సంబంధించిన లోగో కనిపిస్తుంది. దాంతోపాటు మనకు అక్కడ సింపుల్ ఫస్ట్ అంటే స్టెప్స్ ఉన్నాయి. అక్కడ స్టెప్స్ ఏమేమి ఉన్నాయంటే, మనకు ముందు కాంటాక్ట్ నెంబర్ ఎంట్రీ చేయాలి. కాంటాక్ట్ నెంబర్ ఎంట్రీ చేయాలి. మనకు ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేసేది ఏంటంటే, అది కాంటాక్ట్ నెంబర్, దాని గురించి మనం రూల్స్ అండ్ కండిషన్స్లో చూద్దాం. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ అయిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత మనం అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. తర్వాత అప్లికెంట్ నేమ్, అంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ నేమ్ ఉండాలి. ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ అని ఇచ్చారు. తర్వాత ఏజ్ అడిగారు. తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత అడ్రస్, అంటే అడ్రస్ షుడ్ బి బిట్వీన్ 10 and 250 క్యారెక్టర్స్, అంటే 10 and 250 క్యారెక్టర్స్ లోపల అడ్రస్ ఎంట్రీ చేయమన్నారు. తర్వాత ఆడిషన్ వీడియో అప్లోడ్ ఇచ్చారు. మ్యాక్సిమం 3 minutes, అంటే మ్యాక్సిమం 50 MB ఉండాలి. MP4 ఫార్మాట్లో లేకపోతే MOB ఫార్మాట్లో ఉండాలి. తర్వాత మనము ఇక్కడ మనము కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్కి అగ్రి చేయాలి. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి ఇచ్చారు, అక్కడ మనం అగ్రి అవన్నీ చేయాల్సి వస్తుంది.
అగ్రీ ఆర్ డిసగ్రీ ఇది చేయాల్సి వస్తుంది ఇక్కడ. యూ కన్ఫర్మ్ దట్ యు ఆర్ అన్ ఇండియన్ సిటిజన్ అబోవ్ ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ అండ్ లీగలీ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద షో బిగ్ బాస్ అగ్ని పరీక్ష. అంటే ఈ షో అంటే నువ్వు కన్ఫర్మ్ చేస్తున్నావు నీకు 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉందని, తర్వాత నీకు పార్టిసిపేట్ చేయడానికి లీగల్ ఎలిజిబుల్ అంటే ఎస్ఐ అగ్రీ అని చేస్తాం అక్కడ. ఎలిజిబుల్ అయితే ఎస్ఐ అగ్రీ అని చేస్తాము. తర్వాత అన్ని టర్మ్స్ అండ్ పాలసీ, తర్వాత ప్రైవసీ నోటీస్ అని, దానిలో ప్రైవసీ నోటీస్ అని ఒక పీడిఎఫ్ కూడా ఉంది. ఆ నోటీస్ మొత్తం చదివిరా తర్వాత మీరు అగ్రీ చేస్తున్నారు అనేది ఇది ఇచ్చిన. అంటే మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివినామా లేదా, తర్వాత మీరు ఎలిజిబుల్లా లేదనే దానికి ఎస్ఐ అగ్రీ. తర్వాత అంటే నువ్వు అంటే మనం జనరల్గా అయితే అప్లై చేస్తున్నాం కాబట్టి మనము 18 ఇయర్స్ అండ్ తర్వాత 18 ఇయర్స్ అండ్ 18 ఇయర్స్ అబౌవ్ ఉంటే ఎస్ఐ అగ్రీ చేస్తాము. తర్వాత ప్రైవసీ నోటీస్ చూడాలి, ఎందుకంటే ముందు అప్లై చేసే ముందు ప్రైవసీ నోటీస్ కూడా చూసిన తర్వాత ఎస్ఐ అగ్రీ, తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత మనం చేయాల్సి వస్తుంది. తర్వాత సబ్మిట్ యువర్ ఆడిషన్ కొడతాం అంతే. అన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ ఉంటాయి. అంటే కాంటాక్ట్ నెంబరు, తర్వాత అప్లికెంట్ నేము, ఏజ్, ఈమెయిల్, అడ్రస్, ఆడిషన్ వీడియో అప్లోడ్, తర్వాత రెండు టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించింది అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి, ప్రైవసీ నోటీస్ గురించి చూసిరా లేదా అది ఒకటి ఉంది. ఇవి చూసిన తర్వాత మనము అది ఫిల్అప్ చేసిన తర్వాత మనము సబ్మిట్ యువర్ ఆడిషన్ అని చేసాం. ఇది బేసిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. దాంతోపాటు మనకు జనరల్గా 21 పేజెస్ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉంది కదా, దానిలో చాలా డీటెయిల్గా అంటే ప్రతి దాని గురించి చాలా డీటెయిల్గా మెన్షన్ చేశారు. ఆ మెన్షన్ చేసిన దానిలో ఏంటంటే మనకి ఇదేదైతే ప్రొసీజర్ టు రిజిస్టర్ ఉంది ఏంటంటే దానిలో మెన్షన్ చేసి చెప్తున్నాను నేను ఇక్కడ. దానిలో మెన్షన్ చేసిందంటే యూ మస్ట్ విజిట్ ద అంటే ఏమంటూ bbtelugu.geostar.comని విజిట్ చేయాలి. దానిలో అక్కడ ఆ పీడిఎఫ్లో అంటే June 10 to June 20 అన్నారు. ఇక్కడ ఎండింగ్ డేట్ అయితే సేమ్, కానీ ఏమంటూ June 10 నుంచి అన్నారు దానిలో. కానీ మనకి ఈరోజు వచ్చిన ప్రోమోలో మాత్రం June 12 నుంచి అంటే ఈ రోజు నుంచి అనే మెన్షన్ చేశారు. దాని తర్వాత లాగిన్ చేయాలి, మొబైల్ వెరిఫికేషన్ చేసుకోవాలి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, తర్వాత మొబైల్ ఓనర్షిప్ దాంట్లో పర్టికులర్గా ఒక మాట మెన్షన్ చేశారు. Mobile ownership, it is mandatory that the mobile number provided is registered in your own name. అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఓన్ నేమ్ ఉండాలని మెన్షన్ చేశారు. ఫెయిల్యూర్ టు కంప్లై విత్ దిస్ రిక్వైర్మెంట్ విల్ రిజల్ట్ ఇన్ యువర్ రిజిస్ట్రేషన్ బీయింగ్ డీమ్డ్ ఇన్వాలిడ్. అంటే ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను అనుకోండి, ఆ మొబైల్ నెంబర్ నా పేరు పైనే ఉండాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకవేళ లేకపోతే డీమ్డ్ ఇన్వాలిడ్ అంటే ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంది అన్నారు. తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత if you fail to verify the OTP or if the information is found to be false or fabricated, you will be disqualified immediately. ఎక్కడైతే మనం ఓటీపీ వెరిఫై చేయకపోతే ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం డిస్క్వాలిఫై అవుతామని చెప్పారు. తర్వాత కంప్లీట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏదైతే మనకు డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయాలి. తర్వాత ఇంకా మనము సబ్మిట్ చేయాలి. సింపుల్ సబ్మిట్ చేస్తే మనకు అది మొత్తం అయిపోతుంది. ఈ సింపుల్ లాజిక్ ఇంతే. ఇక్కడ ఏంటంటే మనకు దీనిలో ఏదైతే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ మనం చేసిన తర్వాత మనం ఆ యాక్సెప్ట్ ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో దానికి యాక్సెప్ట్ చేసి అవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివిన తర్వాత అక్కడ మనం అగ్రీ, తర్వాత డిసగ్రీ, తర్వాత మళ్ళీ ఇంకొక టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసిన తర్వాత అగ్రీ డిసగ్రీ చేసిన తర్వాత మనము సబ్మిట్ ఆడిషన్ కొడతాము. అక్కడ మనం వీడియో అప్లోడ్ చేస్తాము. దాంతోపాటు నెక్స్ట్ ప్రొసీజర్ టు అప్లోడ్ ద వీడియో, ఇది ఇంపార్టెంట్. అంటే ఏం ప్రొసీజర్ ఉండాలి, వీడియో అప్లోడ్ చేయడానికి ప్రొసీజర్ ఏందనేది అక్కడ మెన్షన్ చేస్తే నేను సమరైజ్ చేసి చెప్తున్నాను. దానిలో ఉన్నట్టు చెప్పాలంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి దానిలో ఏముందనే దాని గురించి మనము సమరైజ్ చేసుకుంటే, టు అప్లోడ్ యువర్ ఆడిషన్ వీడియో ఫర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 యూ మస్ట్ ఫస్ట్ కంప్లీట్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఆ సెక్షన్ కంప్లీట్ ఏమంటారు ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ అఫిషియల్ వెబ్సైట్. ద ప్రొసీజర్ రిక్వైర్మెంట్, దానికి రిక్వైర్మెంట్ ఏమేమి ఉండాలి అన్నారు. వీడియో కంటెంట్ రిక్వైర్మెంట్, కంటెంట్ యూ మస్ట్ రికార్డ్ వన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో where you narrate your profile, explain your uniqueness and state why you are an apt candidate for the program. You may also use this video to showcase any special talent you possess. అంటే ఇక్కడ ఏమన్నారంటే వన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ సంబంధించినట్లు వీడియో ఉండాలి. తర్వాత దీనిలో ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే యువర్ ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. నీ యూనిక్నెస్ అంటే నువ్వు ఏ దానిలో యూనిక్ ఉన్నావు దాని గురించి, స్టేట్ వై యూ ఆర్ ఇన్ యాప్ట్ కన్నా అంటే నువ్వు ఈ ప్రోగ్రామ్కి ఎందుకు ఎలిజిబుల్ అవుతావు, లేకపోతే నిన్నే ఎందుకు తీసుకోవాలనే పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ తర్వాత దీనిలో నీ స్పెషల్ టాలెంట్ ఏమైనా ఉంటే దాని గురించి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు వీడియో కంటెంట్లో ఏమేమి ఉండాలంటే నీ యూనిక్నెస్ మెన్షన్ చేయాలి, నీ ప్రొఫైల్ మెన్షన్ చేయాలి, తర్వాత నిన్నే ఎందుకు తీసుకోవాలనే పాయింట్ని కూడా మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉంటే దాన్ని కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. లాంగ్వేజ్ ద వీడియో మస్ట్ బీ ఇద్దరు తెలుగు ఆర్ ఇంగ్లీష్, తెలుగు ఆర్ ఇంగ్లీష్లో చేయొచ్చు. కానీ ఇది బిగ్ బాస్ తెలుగు కాబట్టి నా సజెషన్ ఏంటంటే తెలుగులో చేస్తే బెటర్ ఉంటుందనే నా సజెషన్. ఎందుకంటే మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినాం కదా, ఫ్లూయెంట్ ఇన్ తెలుగు అన్నారు కాబట్టి ఓకే, అది జనరల్ ఎలిజిబిలిటీ క్రైటీరియానే అయ్యి ఉండొచ్చు. కానీ తెలుగులో అయితే బిగ్ బాస్ తెలుగు కాబట్టి కొంచెం బెటర్ ఉంటుందేమో అని నా ఫీలింగ్. దాంతోపాటు ఒరిజినాలిటీ అంటే the performance in the video must be original and performed by you.
అంటే ఇట్ మస్ట్ నాట్ కంటైన్ కమర్షియల్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ ఆర్ ఎనీ ఫాల్స్ మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ అన్నారు. అంటే ఇన్ వీడియో మస్ట్ బి ఒరిజినల్ అండ్ పర్ఫార్మ్డ్ బై యూ, అంటే ఒరిజినల్ ఉండాలి, అది నువ్వే పర్ఫామ్ చేసి ఉండాలి. నేను అప్లై చేస్తున్నాను అనుకోండి, నేనే పర్ఫామ్ చేసేటట్లు ఉండాలి. తర్వాత టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అంటే ఇవి నార్మల్ స్పెసిఫికేషన్. ద వీడియో కెన్ హ్యావ్ మాక్సిమం లెంత్ ఆఫ్ 180 సెకండ్స్ అన్నారు. అంటే 180 సెకండ్స్ అంటే 3 మినిట్స్ ఉండాలి, మాక్సిమం 3 మినిట్స్ అన్నారు. తర్వాత ఫైల్ సైజ్ ఏమో 50 MB ఉండాలి, నాట్ ఎగ్జిక్యూటివ్, అంటే 50 MB కన్నా తక్కువనే ఉండాలి, 50 MB దాటకూడదు. తర్వాత ఫార్మాట్ యాక్సెప్టబుల్ MP4 లేకపోతే MOV ఫార్మాట్ ఉండాలి. అప్లోడ్ ప్రాసెస్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్ ఫాలో స్పెసిఫిక్ కాన్సెప్ట్, అంటే మనకు స్క్రీన్ పని ఇచ్చారు కదా, ఆ స్పెసిఫిక్ ఫాలో ఏమంటే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలన్నారు. తర్వాత మనకు వన్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ కన్ఫర్మేషన్ మెసేజ్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ స్క్రీన్ పైన మనకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ద కంపెనీ అండ్ ప్రొడక్షన్ హౌస్ విల్ నాట్ సెండ్ ఎనీ కన్ఫర్మేషన్ బై SMS అర్మీ. ఇది ఇక్కడ మెన్షన్ చేశారు వాళ్ళు, ఏంటంటే నోట్లో ఏం మెన్షన్ చేశారంటే నోట్ అని పెట్టాను ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్లో. ద కంపెనీ అండ్ ప్రొడక్షన్ హౌస్, ఏదైతే కంపెనీ ప్రొడక్షన్ హౌస్ ఉంటుందో విల్ నాట్ సెండ్ ఎనీ కన్ఫర్మేషన్ బై SMS అర్మీ. మనం అప్లోడ్ చేసినప్పుడు ఏదైతే కన్ఫర్మేషన్ మెసేజ్ అక్కడనే స్క్రీన్ పైన కనిపిస్తుంది, అంతేగాని ఏదే SMS ఆర్ ఈమెయిల్ రాదు అనేది అక్కడ దానిలో ఉందని మెన్షన్ చేశారు. తర్వాత finally, once you have submitted your video, you are not entitled to resubmit any information or different video. That entry is considered final. అంటే మనం ఒకసారి అప్లై చేసినాక మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, అది ఎంట్రీ ఫైనల్ అని చెప్పారు. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి దీనిలో, ఏంటంటే వీడియో ఎట్లా పడితే అట్లా చేయడానికి రాదు కదా. ఇంపార్టెంట్ రెస్ట్రిక్షన్స్ ఏమున్నాయంటే ద వీడియో మస్ట్ బీ ఇన్ గుడ్ టేస్ట్, అంటే మంచిగా ఉండాలి, అండ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ కంటైనింగ్ కంటెంట్ దట్ ఈస్ ఆబ్సేన్, అంటే కొంచెం అసభ్యకరంగా అభ్యంతరకరంగా ఉండకూడదు. డిఫమేటరీ అంటే వేరే పరువు నష్టం కలిగించేటట్టు ఉండకూడదు, అది ఇన్సల్ట్ చేసే విధంగా ఉండకూడదు. తర్వాత స్పెసిఫికల్లీ ఇట్ మస్ట్ నాట్ ఇన్ఫ్రింజ్ ఆన్ థర్డ్ పార్టీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఏదో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏమంటారు ఇబ్బంది కలిగించేటట్టు ఉండకూడదు. అంటే ఇన్ఫ్రింజ్ అంటే మనకు ఏదేమో కాపీరైట్స్ అటువంటి టైప్ ఉండకూడదు. తర్వాత రిలీజియస్ సెంటిమెంట్ని హర్ట్ చేసేటట్టు ఉండకూడదు. తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేసేటట్టు ఉండకూడదు, ఇది ఉండకూడదు. If the video is found to be inappropriate for moral, political or religious reasons, ఇక్కడ క్లారిటీగా వినండి, ఏదైతే వీడియో ఇన్అప్రోప్రియేట్ అంటే కరెక్ట్ లేదో మోరల్గా అయినా పొలిటికల్గా అయినా రిలీజియస్ రీజన్స్తోనైనా, తర్వాత ద కంపెనీ రిజర్వ్ ద రైట్ టు ఎడిట్ ద కంటెంట్ ఆర్ రిజెక్ట్ ద ఎంట్రీ ఎంటైర్లీ, అంటే వాళ్ళు ఎడిట్ చేయమన్నా చెప్పొచ్చు, రిజెక్ట్ ఎంట్రీ, మన ఎంట్రీని కూడా రిజెక్ట్ చేయొచ్చు, అంటే డిస్క్వాలిఫికేషన్స్ కూడా కావచ్చు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు కదా, అంటే మనకు మోరల్గా తర్వాత పొలిటికల్గా రిలీజియస్గా అయినా మనకు ఇబ్బంది కలిగించేటట్లు ఉండకూడదు. దాంతోపాటు అప్పుడు అట్లా ఉంటే కంపెనీ ప్రొడక్షన్ అవుతే ఎడిట్ చేయమని చెప్పొచ్చు, లేకపోతే రిజెక్ట్ కూడా చేయొచ్చు అని చెప్పారు. ఇది అంటే మనకి ఇక్కడ జనరల్గా ఏమంటున్నారంటే వాళ్ళు దీనిలో క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారంటే పర్టికులర్గా 21 పేజెస్ పీడిఎఫ్లో మనకు వీడియోకి సంబంధించిన ప్రొసీజర్లో క్లారిటీగా మెన్షన్ చేస్తున్నట్టే ఏ విధంగా మనం అంటే బేసిక్ రూల్, అంటే మనకు ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఏం లేదనేది, అంటే దాని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయినా మిగతా ప్రాసెస్ అన్ని చెప్తున్నారు. తర్వాత వీడియోలో మనం ఏమేమి ఉండాలి, ఒరిజినాలిటీ ఉండాలి, తర్వాత తెలుగు ఆర్ ఇంగ్లీష్లో కూడా ఉండొచ్చు. దాంతోపాటు మనకు ఏ విధంగా ఉంటే బెటర్ ఉంటుంది అనేది కూడా వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేసి, సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో ఉండాలి, యూనిక్నెస్ ఉండాలి, స్పెషల్ టాలెంట్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయాలి, ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకు నిన్నే సెలెక్ట్ చేసుకోవాలనే పాయింట్ మనం మెన్షన్ చేయొచ్చు. తర్వాత ఏ ఫార్మాట్లో ఉండాలి, ఎన్ని సెకండ్స్ ఉండాలి, అంటే 3 మినిట్స్ మ్యాక్సిమం 3 మినిట్స్, 50 MB మ్యాక్సిమం 50 MB, తర్వాత MP4 MOV ఫార్మాట్లో ఉండాలి. తర్వాత డిస్క్వాలిఫికేషన్ కూడా చెప్తున్నారు క్లారిటీగా, ఆబ్సీన్గా డిఫెమేటరీగా ఇన్సల్టింగ్గా ఉండకూడదు, తర్వాత అటు రిలీజియస్ సెంటిమెంట్స్ అటు చేసేటట్టు కాపీరైట్ ఏ విధంగా ఉండకూడదు, ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేసేటట్టు ఉండకూడదు. ఇవన్నీ చేసి ఏంటంటే ఎడిట్ చేయమని చెప్పొచ్చు, లేకపోతే ఎంట్రీని కూడా రిజెక్ట్ చేయొచ్చు అని క్లారిటీగా మెన్షన్ చేస్తున్నా. అంటే మనం ఎప్పుడైతే అప్లై చేసే కన్నా ముందు డైరెక్ట్ మనం వీడియో చేసే కన్నా ముందు ఎలా చేసుకోవాలి ఏం లేదా క్లారిటీగా, అంటే మీకు ఫైనల్గా మళ్ళీ ఒకసారి చెప్తుంది ఏంటంటే సింపుల్గా మనకు ఓకే ఎంట్రీస్ కాల్ ఫర్ ఎంట్రీస్ వచ్చింది, ఓకే మనము ఎవరమైనా bbtelugu.geostar.comలోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు, ఓకే సింపుల్ డీటెయిల్స్ ఉన్నాయి మనం అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కండిషన్స్ ఇంపార్టెంట్ కదా, ఏ కండిషన్స్ అప్లికేబుల్ అయితే అంటే ఏదైతే మన మొబైల్ అక్కడ మెన్షన్ చేసేది క్లారిటీగా మెన్షన్ ఉంది ఏంటంటే ఏదైతే మన మొబైల్ నెంబర్ అక్కడ ఇస్తున్నాం ఓటీపీ కోసం, ఆ మొబైల్ నెంబర్ అనేది మన పేరు పైన రిజిస్టర్ అయి ఉండాలి అనేది కూడా అక్కడ మెన్షన్ చేసింది. ఒకవేళ అలా కాకపోతే మేము ఇన్వాలిడ్ అయ్యే ఛాయిసెస్ కూడా ఉంది మన ఎంట్రీ అనేది, అదొక మెన్షన్ చేసి బాగా గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే వీడియో విషయంలో ఆ వీడియో మనకు కొంచెము అసభ్యంగా అభ్యంతరకరం ఉండకూడదు, తర్వాత ఇన్సల్ట్ చేసేటట్లు, తర్వాత పరువు నష్టం కలిగించేటట్లు ఉండకూడదు, రిలీజియస్ సెంటిమెంట్స్ని ఇబ్బంది కలిగేటట్లు ఉండకూడదు, తర్వాత మనకు
ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేసేటట్టు ఉండకూడదు. ఇవన్నీ ఇటువంటి సిచ్యువేషన్ పొలిటికల్‌గా ఇవన్నీ తర్వాత మోరల్‌గా ఇబ్బంది కలిగించేటట్లు ఉండకూడదు. తర్వాత రిలీజియస్ రీజన్స్ ఇవి ఇట్లా ఇబ్బంది కలిగించేటట్లు ఉండకూడదు. ఇట్లా ఉంటే ఆ కంపెనీ అనేది మనకి ఎడిట్ చేసుకోమనైనా చెప్పొచ్చు. లేకపోతే ఆ ఎంట్రీని మనం క్యాన్సల్ చేసే విధంగా కూడా ఏమంటారు క్యాన్సల్ చేసే విధంగా కూడా ఉంటుందని ఆ పీడిఎఫ్‌లో మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో మెన్షన్ చేసిండు. అంటే ఈ కండిషన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం కదా అంటే అగ్ని పరీక్షకు సంబంధించింది ప్రోమోకి సంబంధించిన విషయము తర్వాత ఎలిజిబిలిటీ కండిషన్స్ సంబంధించిన విషయము తర్వాత మనకు ఏ ఏమంటారు డూస్ అండ్ డోంట్స్ అంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఎట్లా ఉండే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి దానిలో ఎట్లయితే డిస్క్వాలిఫై అవుతారు ఇవన్నీ చూసుకున్నాం కదా రిజిస్టర్ ఎట్లా వేసుకోవాలి ప్రొసీజర్ ఏంది ఇవన్నీ చూసుకున్నాము ఇంకా నాకు ఇంతవరకు మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనము అగ్ని పరీక్షకు సంబంధించి లెవెల్స్ ఉంటాయి కదా లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 లెవెల్ 4 లెవెల్ 5 ఈ లెవెల్స్కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో వస్తుంది ఆ వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ అహం రివ్యూస్